మేము గ్రౌండ్లో స్టాల్ పెడతామండి. నేను లాస్ట్ 50 ఏళ్ళ నుంచి పెడుతున్నాను. అయితే వెరీ పీడబ్ల్యూ గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు. లాస్ట్ 4 years నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్ అవుతుంది. వేరే గ్రౌండ్ తీసుకున్నాం, జింగనాలు పెట్టాము, తర్వాత సంగీత కళాశాల ఇట్లా అన్నింటిలో పెడుతున్నాము. ఇలా అన్ని పర్మిషన్లు తీసుకొని చేసేవాళ్ళం. శాతవాహనాలు ఏమంటే మేము మార్చి 1వ తారీఖు కట్టి అడ్వాన్స్ 5 లక్షలు కట్టి అప్పుడు స్టాక్ ఆర్డర్ ఇచ్చాం. స్టాక్ తెచ్చుకున్నాం అందరం. జూన్లో గొడవ జరిగింది, వాళ్ళ గొడవ అయితే జరిగింది, అది కోర్టుకు వెళ్ళింది. తర్వాత ఏంటంటే మేము వెళ్తే ఇవ్వను ఆర్డర్, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏమంటే కోర్టులో ఉంది కదా ఎలా ఇస్తున్నాం. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి ఏమంటే మేము స్టాక్ తెచ్చుకున్నాం, అడ్వాన్స్ ముందు కట్టాం, మాకు గొడవల సంగతి తెలియదు, గొడవ అయితే మేము కట్టేవాళ్ళం కాదు, స్టాక్ ముందే తెచ్చుకున్నాం. కాబట్టి మాకు పర్మిషన్ కావాలంటే ఓన్లీ వీక్ డేస్ ఇస్తే మేము కంప్లీట్ మా స్టాక్ అమ్మేసుకుని మేము బయటపడతాం అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోర్టు ఆర్డర్ ఇస్తారు, ఏది వీక్ డేస్ పర్మిషన్. ఆ ఆర్డర్ చూసి సబ్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇది ప్లాన్ ఇచ్చారు. ప్లాన్ ప్రకారం పొద్దున్న మొదలెట్టాం. ప్లాన్ ప్రకారం పొద్దున్న మొదలెట్టి బాధలు వేసిన తర్వాత లంచ్కి బయటకు వచ్చాం. వేసిన బాధలన్నీ పీకేశారు. వాళ్ళు పీకేసి 2 ట్రాక్టర్లు తెచ్చి ట్రాక్టర్ మీద వేసుకున్నారు. ఎవరో వాళ్ళైతే ఎగ్జాక్ట్లీ మాకు తెలియదు ఎవరో తెలియదు. మీరు ఎవరంటే వాళ్ళు చెప్పలేదు, తాగి ఉన్నారు కొంతమంది, అది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న స్టాక్ ఈ 4 రోజులు టైం లేదు. ఇప్పుడు 4 రోజుల్లో అది ఎక్కడ అమ్మాలి, ఎక్కడ పెట్టాలి, స్టోరేజ్ చేయడానికి కూడా ఇల్లేదు. స్టోరేజ్ మ్యాగజిన్లోనే చేయాలి. తాడేపల్లిగూడెంలో మ్యాగజిన్లో ఉంది స్టోరేజ్, ఇది అడ్వాన్స్ స్టాక్ అంతా. అక్కడి నుంచి మాకు ఇది టెంట్ కంప్లీట్ అయితే కానీ అక్కడి నుంచి స్టాక్ తెచ్చుకోలేము. రూల్ ప్రకారం ఏంటంటే ఇళ్లలో పెట్టుకోకూడదు. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మాకు ఇమీడియట్గా ఆర్డర్ ఇస్తే కానీ స్టాల్ వేస్తే కానీ మేము స్టాక్ తెచ్చుకోలేము. సో 4 రోజులే టైం ఉంది కాబట్టి మాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అరేంజ్ చేయడం వచ్చారు. సిపి గారికి వీళ్ళకి అందరికి ఇచ్చాం సార్, అందరికి. కమిషనర్కి వెళ్తుంది, కలెక్టర్కి వెళ్తుంది, కాపీ అందరికి. ఏది కోర్టు ఆర్డర్ కూడా అందరికి వెళ్ళింది. కోర్టు ఆర్డర్ అందరికి, ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సబ్ కలెక్టర్ పర్మిషన్ ఇస్తారు, గ్రౌండ్ పర్మిషన్. స్టాల్ వేసుకున్నాం, 30 స్టాల్స్ వేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. మేము ఏం చేసామంటే మొదలెట్టాం. ఇవాళ మార్నింగ్ వేసుకుంటే ఇలా అడ్డుపడి తీసేసారు, జరిగింది. ఆల్రెడీ 4 స్టాల్ వేశారు. 4 స్టాళ్ళు వాళ్ళు వచ్చేసి పీకేశారు. అసలు పోనీ తీయమని కూడా చెప్పలా, 4 స్టాళ్ళను పీకేశారు. ఇప్పుడు మాకు స్టాల్ ప్రతి సంవత్సరం స్టాల్ రామకృష్ణ అనే అతను ఇస్తుంటాం. మేము దగ్గర 30-40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇస్తుంటాం. ఇప్పుడు వెళ్ళి నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమంటే మీరు ఎవరు అన్నా చెప్పినా ఇది ఈ ప్లేస్ ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి, ఈ ప్లేస్ మాది అన్నారు. మేము ఇప్పుడు లేదండి మాకు పర్మిషన్ వచ్చింది, కోర్టు ఆర్డర్ వచ్చింది, మీరు ఏదైనా ఉంటే అంటే మీరు జిరాక్స్లు అయితే చూపించమంటే మా ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాయి, జిరాక్స్లు వస్తాయండి అని చెప్పాం. ఈలోగా ఆగండి మీరేం అన్నారో లేదని అన్నా వినలేదు. వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ ట్రాక్టర్ని తెప్పించారు, ముందు అడ్డం పోయించారు, బళ్ళు రాకోకుండా మీరు ఎవరైనా తీసుకురండి అని చెప్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మా పొజిషన్ ఏంటంటే మేము రిటైల్ గా 3 రోజుల వ్యాపారం, మేము పర్మనెంట్ గా ఉన్నాం కాబట్టి ఏదో 3 రోజుల వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈ 3 రోజులు ఇబ్బంది పెట్టకుండా ఆల్రెడీ పర్మిషనే మాకు లేట్ అయింది. ఇంకా పండుగ ఏమో శనివారం ఆదివారం అమ్ముకోవడానికి. మేము ఈ మీడియా పరంగా ప్రభుత్వాన్ని కానీ కోరేది ఏంటంటే ఆ సూర్యారావుపేట ఆ ఏరియా సిఐ గారి కానీ మేము మాకు సెక్యూరిటీ కల్పించండి దయచేసి. పోలీస్ కమిషనర్ గారిని కూడా కోరుకున్నాం, చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాం. మేము రీటైల్ క్రాకర్స్ అసోసియేషన్ తరఫున వేడుకుంటున్నాం. మేము ఒక సభ్యుల వల్ల కాదు. ఈ పర్మిషన్ ఇస్తే కొన్ని 100 కుటుంబాలు బతుకుతాయి, పనులు బతుకుతారు, అందరూ బతుకుతున్నారు సార్. దీపావళి క్రాకర్స్ అనేది డిస్పోజ్ అవుతుంటేనే మనకు మంచిది, ఎప్పుడు కూడబెట్టుకోకూడదు. అటు తయారు చేసే వాళ్ళకు బాగుంటుంది, ఇటు ప్రజలకు కూడా బాగుంటుందండి. దీపావళి వ్యాపారం అనేది హిందూ మతానికి సంబంధించింది. అసలు అన్ని మతాలకు సంబంధించిన క్రాకర్స్ అందరూ బాగా పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేసే పండుగ కాబట్టి మాకు తొందరగా పర్మిషన్లు అయితే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మేము అనుకూల ప్రభుత్వం, మేము కష్టపడి గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక ప్రభుత్వం గారు సిఐ గారిని ఒకటే వేడుకుంటున్నాం, మీరు కొంచెం 4 కానిస్టేబుల్ పంపిస్తే వాళ్ళు సైడ్ అయిపోతారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళు కోర్టు ద్వారా తెచ్చుకుంటారు. మా దగ్గర అయితే పర్మిషన్ ఉంది. మమ్మల్ని వాళ్ళ దగ్గర నుంచి రౌడీ బ్యాచ్ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం.